రామ హరే రామ 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 హరే హరే గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. ఈరోజు మనం బర్త్‌డే విషెస్ నేర్చుకోవాలనుకున్నామా? దానికి సంధించిన శ్లో శ్లోకంది రాసుందా? ఓకే. మనకి ఒక విషయం మీ అందరికి ప్రస్తావన చేస్తాను. సనాతన ధర్మంలో సెలబ్రేట్ చేసుకున్నంత బ్యూటిఫుల్‌గా, కలర్‌ఫుల్‌గా, వైబ్రెంట్‌గా, సాంప్రదాయంగా, ధార్మికంగా ఎవరు ఏ ఉత్సవాన్ని జరుపుకోలేరు. మనము ప్రతి ఒక్కటి కూడా వెస్టర్నైజ్ చేసేసి, ప్రతి ఒక్కటి కూడా అమెరికాలో వాళ్ళెలా చేస్తున్నారో దాన్ని అలా చేస్తూ, మన సాంప్రదాయాన్నంతా కూడా ఒక విధంగా నాశనం చేసుకుంటూ ఉన్నాం మన చేతులారా. మన పండగలు, మన ఉత్సవాలు, మన పద్ధతులు అన్నీ వదిలేసి, ఏదో ఏదో ఉంది అని వాళ్ళ ఎనకాల ఎగబడుతూ, మన సాంప్రదాయాన్నంతా కూడా ఒక విధంగా జూస్తే మొత్తం పొయ్యే విధంగా అయిపోతుంది. ఎందుకు మీకీ కారణం జెప్తున్నానంటే, ధర్మానికి శక్తి ఆచరణ వల్ల వస్తుంది. సత్యం వద అనంటారు. ధర్మం చెర అనంటారు. సత్యాన్ని మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. సత్యం వద, ధర్మం చెర. ధర్మము అంటే మన పెద్దలు చెప్పిన సంస్కృతి, సాంప్రదాయాలు, శాస్త్రంలో ఇచ్చిన విషయాలన్నీ కూడా ధర్మం కిందకొస్తాయి. మనము చాలా కంఫర్టబుల్‌గా మనకేది కావాలో అది తీసుకొని మిగతావన్నీ కూడా వదిలేస్తూ ఉన్నాం. మనిషికి స్వార్థము అనేది పెరిగిపోయింది. ఎవరికీ కూడా దేశము, ధర్మము అనే చింతన తక్కువైపోయింది. నేను ఈరోజు బాగుండాలి అని ఆలోచిస్తున్నారు కానీ, రేపటి భవిష్యత్తు, రేపటి దేశం ఏమైపోతదో అని ఆలోచించే అంత స్థాయికి ఇంకా భారతీయులు రాలేదు. రేపటి గురించి ఆలోచించే పరిణితి, రేపటి గురించి ఆలోచించే ఒక వ్యక్తిత్వం ఇంకా భారతదేశానికి రాలేదు అని నిన్నటి రోజున మనం చూసిన పరిణామాల బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఎలా జనాలకి కృతజ్ఞతా భావము అని కూడా ఉండదు. వాళ్ళకి తన పొట్ట నింపుకోవటమే దేశము, ధర్మం కంటే ముఖ్యము అని మీరు చూస్తే అయోధ్య లాంటి ప్రదేశంలో అయోధ్య రాముడిని తెచ్చిన వారు రాలేదు అనంటే మనకి ఎంత ఆశ్చర్యమో చూడండి ఒక్కసారి.
మనమిప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఉత్సవాన్ని, ఏదైనా ఆహ్, ఫంక్షన్ ఏదైనా ఒక సెలబ్రేషన్‌ని వెస్టర్నైజ్ చేసేసి, ఆచరించాల్సిన పద్ధతులన్నీ ఆచరిస్తూ, ఏదో మేం గొప్ప, మేం గొప్ప, మేం గొప్ప అనుకుంటున్నాం. అందులో ఒకటి బర్త్‌డే సెలబ్రేషన్. అసలు ఎంత వరస్ట్ బర్త్‌డే అంటే, ఒకప్పుడు బర్త్‌డే అంటే కేక్ కోసి పంచేవాళ్ళు. ఇప్పుడు బర్త్‌డే అంటే కేక్ కోసి మొఖాలకు రాస్తున్నారు. ఒకప్పుడు బర్త్‌డే అంటే విషెస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు బర్త్‌డే అంటే వాడిని కిందేసి కొడుతూ ఎంతోమంది తమ ప్రాణాలు గూడా కోల్పోతున్నారు ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లలో. ఒకసారి ఆలోచన చేద్దాము. మన దగ్గర ఏం లేకపోతే వేరే దగ్గర నుంచి తీసుకోవాలి గానీ, మన దగ్గర ఇన్నున్నాయి. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకండి మనం తీసుకోవటం? మన దగ్గర ఏం తక్కువని వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను జెప్పండి ఒకసారి? మనం చేసే ఈ జన్మదినం అనే వీటిలో సంస్కరణ అనేది కావాలి. మరి ప్రభుజీ సనాతన ధర్మంలో జన్మదినం ఎలా చేసుకుంటారండి? తెల్లవారినే లేసి, స్నానాది కార్యములు చేసుకొని, ఆలయానికి వెళ్ళి, చక్కటి ఆరాధన చేసుకొని, 10 మందికి సేవ చేసి, 10 మందిని పిలిచి, ప్రసాదం పెట్టి, సరే కేక్ వరకు ఏమనలేము కేక్ వరకు. కేక్ కట్ చేయండి. కానీ కేక్ కట్టింగే పుట్టినరోజు. కేక్ కటింగ్ మాత్రమే పుట్టినరోజు. క్యాండిల్ ఆర్పేసి, మన సనాతన ధర్మంలో జ్యోతిని వెలిగిస్తాం. వాళ్ళు జ్యోతిని ఆర్పేస్తారు. ఇలాంటివి చేయకూడదు. హ్యాపీ బర్త్‌డే టు యూ అని పాడుతూ ఉంటారు. ఆ ఒక్కరోజు అది కూడా రాత్రి పూట హ్యాపీ బర్త్‌డే చెప్పడం వల్ల డేకి ఫోకస్ చేయకండి. అదే మనం చెప్పేది. మంచి చేయండి ఒక జీవుడికి అనంటే, ఒక చక్కటి సంస్కృత శ్లోకం ఉన్నది. ఏదైతే మనం ఒక ప్రార్థన రూపంలో, ఒక ఆశీర్వచన రూపంలో మనం అందించడానికి పుట్టినరోజైతే, అటువంటి ఆశీర్వచన ప్రార్థన పాటను మీరందరూ నేర్చుకోండి. మీ అందరి యొక్క పుట్టినరోజులలో ఉపయోగించండి. తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. ఒకసారి మనం స్క్రీన్ పైన చూసి అర్థం నేర్చుకుందాం. జనమదినమిదం ప్రియా సఖే శంతనోతు తే సర్వదా ముదం. జన్మదినమిదం ప్రియా సఖే. ఈరోజు నీ జన్మదినం ప్రియ సఖే. ఓ ప్రియమైన వ్యక్తి, ఓ ప్రియమైన స్నేహితుడా అనుకోవచ్చు. లేదా నాకు ప్రియమైన వారా అని అనొచ్చు. లేదా ఓ ప్రియమైన బంధువా అని అనొచ్చు. శాంతతో హే సర్వదా ముదం. ఎప్పుడు కూడా సర్వదా ఇలాంటి జన్మదినములు ఇంకా, ఇంకా, ఇంకా ఇంతే ఆనందంగా మీరు చేసుకోవాలి అని మా అభిలాష. ప్రార్థయామహే భవ శతాయుషీ.
భవశతాయుషి అని కూడా ఉంది. భవశతాయుః అని ఇక్కడున్నది. మేమైతే మా ఆశ్రమంలో భవశతాయుషి అని వాడతాం. ప్రార్థయామహే, నేను ప్రార్థన చేస్తున్నాను భగవంతుడికి, నువ్వు 100 సంవత్సరాలు ఉండాలని. 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా భగవంతుడి యొక్క సేవలో ఉండాలని. ప్రార్థయామహే భవశతాయుషి భవశతాయుః ఈశ్వర సదా త్వాం చ రక్షతు. ఈశ్వరుడు, ఆ భగవంతుడు ఎప్పుడూ నిన్ను రక్షించుగాక. ఇందులో కూడా ఒక వెసులుబాటు ఉన్నది తెలిసిన. మీ దగ్గర ఉండే ఆలయంలో ఉండే భగవంతుడు పేరు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు గోపీనాథ్ మేము ముంబైలో పడామనుకోండి, గోపీనాథ్ సదా త్వాం చ రక్షతు అని అంటాం. కాబట్టి మన శ్రీకృష్ణుడి యొక్క నామము అందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. జన్మదినమిదం ఐ ప్రియా సఖే సంతతోను హే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషి ఈశ్వర సదా త్వం రక్షతు. భగవంతుడు ఎప్పుడూ నిన్ను రక్షించాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. పుణ్యకర్మణ కీర్తిమర్జయ జీవనం తవా భవతు సార్థకం. ఇక్కడ కూడా ఒక వ్యసన బాటు ఉంది. భక్తులు పుణ్యం చేయరు కదండి, భక్తులు ఏం చేస్తారు? భక్తి చేస్తారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ గా భక్తి కర్మణ కీర్తిమర్జయ అని రావాలి. దీన్ని కరెక్ట్ చేసి మళ్ళీ మన గ్రూప్ లో పంపిస్తాము. ఒక డివోటీ సింగర్ తో దీన్ని పాడించి మీ అందరికి పంపిస్తాం. భక్తి కర్మణ కీర్తిమర్జయ జీవనం తవా భవతు సార్థకం. అయ్యా, భక్తి చేసి ఈ డేరెస్ట్ ఆఫ్ మానవ జీవితం నువ్వు సార్థకం చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఈ యొక్క శ్లోకం యొక్క భావన. ఎంత బాగుందండి, ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కగా పాడుకోవచ్చు, ఎంత చక్కగా పిల్లలకి నేర్పించండి. హ్యాపీ బర్త్డే, గీపీ బర్త్డే ఇవన్నీ తీసేయండి ఇంట్లో నుంచి. సనాతన సంస్కృతిలో దీన్ని మనం రీల్ గా వీడియో లాగా కూడా త్వరలో చేయబోతున్నాం. ఎంత వీలైతే అంత ఈ యొక్క వైభవాన్ని, ఈ యొక్క విషయాన్ని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజులలో, ఈ ఉత్సవాలలో ఇలా మనం విష్ చేయాలి అని మనం తెలుపుకుంటూ ఉన్నాం ఈరోజు. హర్ష, ఒకసారి మళ్ళీ పాడతావా ఈరోజు? ఎవరైనా పుట్టినరోజులు ఉన్నాయా ఈరోజు? లక్ష్మీ మాతాజీ పుట్టినరోజట. ఇంకెవరైనా పుట్టినరోజులు కానీ ఏమైనా ఉన్నాయా? కమెంట్ బాక్స్ లో చెప్పండి. హర్ష ఒకసారి మీ అందరి కోసం ఇదే సాంగ్, బర్త్డే సాంగ్ పాడుతుంది ఆశీర్వచన ప్రార్థన రూపంలో. హర్ష, హరి బోల్. హరే కృష్ణ ప్రభు. జన్మదినమిదం ఐ ప్రియ సఖ్య శంతనాథి సర్వదా ముదం. జన్మదినమిదం ఐ ప్రియ సఖ్య శంతనాథి సర్వదా ముదం. ప్రార్థయామహే భవశతాయుః ప్రార్థయామహే భవశతాయుః
ईश्वर सदा त्वं च रक्षतु ईश्वर सदा त्वं च रक्षतु पुण्यकर्मणा जन्मदिनमिदम् प्रिय सखे शन्तनोतु हि सर्वदा मुदम् जन्मदिनमिदम् प्रिय सखे शन्तनोतु हि सर्वदा मुदम् पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तव भवतु सार्थकम् पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तव भवतु सार्थकम् जन्मदिनमिदम् प्रिय सखे शन्तनोतु हि सर्वदा मुदम् जन्मदिनमिदम् प्रिय सखे शन्तनोतु हि सर्वदा मुदम् शन्तनोतु हि सर्वदा मुदम् హరే కృష్ణ. థ్యాంక్ యూ హర్ష. ఈ యొక్క సంస్కృత దీన్ని నేర్చుకోవటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. సంస్కృత శ్లోకం, ఆశీర్వచనం, ప్రార్థన, సంగీతం, భారతీయత, ఎన్నో విషయాలు కలిసిన ఈ యొక్క ప్రార్థననే మనందరము మన ఇంట్లల్లో మనకి తెలిసిన వాళ్ళ దగ్గర దీన్ని యూస్ చేసుకోవాలి. ఇలానే మనము సనాతన ధర్మం వర్ధిల్లేటట్టుగా, భారతీయ సనాతన వైదిక ధర్మం కాపాడే విధంగా మనందరం పని చేయాలి. కలిసి దాన్ని ఆచరిస్తూ కాపాడాలి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడేది ఎలా కాపాడుతాము? ధర్మాన్ని ఆచరించి కాపాడుతాము. కాబట్టి ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న డివోటీస్ అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీ పైన ఎప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనకి రేపటి నుంచి భక్తి శాస్త్రి కోర్స్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఈ విషయం మనసులో ఉంచుకున్నారు అని భావిస్తున్నాను. ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదో ఈరోజు సాయంత్రం వరకు కూడా చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. కాబట్టి భక్తి శాస్త్రి కోర్సులో రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఈ భక్తి శాస్త్రి రేపు సాయంత్రం ఎగ్జాక్ట్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. సాయంకాలం 7:30కి స్టార్ట్ అయిపోతుంది. మీ అందరికి ఈరోజు సాయంకాలం రోల్ నెంబర్స్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. భక్తి శాస్త్రిలో ఉండే వాళ్ళందరికి కూడా ఈరోజు సాయంకాలం రోల్ నెంబర్స్ అనేవి ఇస్తారు. ఆ రోల్ నెంబర్స్ అనేవన్నీ కూడా ఏదో వైట్ బోర్డ్ వస్తుంది ఇక్కడ స్క్రీన్ పైన. ఆ రోల్ నెంబర్స్ అనేవన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకొని ఆ విధంగా మీరు అటెండ్ అవ్వాలి. ఆ భక్తి శాస్త్రి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లాస్ట్ మీకు సర్టిఫికెట్ వచ్చేంత వరకు కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీ దగ్గర అవగతం చేసుకోండి. మనము నార్మల్ క్లాస్ లాగా 7:30 క్లాస్ స్టార్ట్ అవుతే 7:45 జాయిన్ అయ్యారనుకోండి, ఓ 5 శ్లోకాలు ఎగిరిపోతాయి. అప్పుడు ఎగ్జామ్ రాయటానికి మీకు చాలా కష్టం అవుతుంది. 7:30 అంటే 7:29కి అందరు జాయిన్ అవ్వాలి. 7:30కి అటెండెన్స్ చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా రేపు సాయంత్రం మీకు విశేషాలు చెప్తాను అన్ని. ఈరోజు సాయంత్రమే అందులో నోటిఫికేషన్ పంపిస్తాను. ఎందుకంటే అందరిని ఇంకా యాడ్ చేయాల్సిన ఉన్నాయి. కొంతమంది పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని చూసుకొని మీకు ఈరోజు సాయంత్రం కల్లా పంపించేస్తాం. అలానే ఇంకొక
ముఖ్య గమనిక శ్రీధామ్ బృందావన యాత్ర. శ్రీధామ్ బృందావన యాత్రకి మీరు ట్రైన్స్ బుక్ చేసుకోవాలి. ఫ్లైట్స్ బుక్ జేసుకోవాలి. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ నంబర్‌కి మీవి పంపించండి. మీ డీటెయిల్స్ పంపించండి. అప్పుడే మనకొక ఎస్టిమేషన్ ఒస్తది. ఎన్ని రూమ్స్ మనకి ఇంకా కావాలి అని. కాబట్టి మాకు మాక్సిమం ఎన్ని రూమ్స్ అయితే ఇదుందో అన్నీ బుక్ చేశాము. కానీ ఇంకా డివోటీస్ మమ్మల్ని పర్సనల్‌గా అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్‌లో పర్సనల్‌గా డివోటీస్ అడగటం కానీ, వివిధ ప్రదేశాల నుంచి వీళ్ళని తీసుకొని రావచ్చా? వాళ్ళని తీసుకొని రావచ్చా? అని అడగటంతో మనకి ఎన్ని రూమ్స్ కరెక్ట్‌గా ఎస్టిమేషన్ ఇప్పటి వరకు తెలియట్లేదు. కాబట్టి మీరందరూ చక్కగా బృందావన యాత్ర టికెట్స్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ నంబర్‌కి కానీ మెసేజ్ పెట్టారంటే మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మిగతా వాళ్ళ గురించి మేము తర్వాత ఆలోచన జేయొచ్చు. అందుకోసమని మీరందరూ టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోయిందట. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టికెట్స్ బుక్ చేసేసుకోండి. బుక్ చేసేసుకొని తొందరగా స్క్రీన్ షాట్స్ పంపించేసేయండి. కానీ రిజిస్ట్రేషన్ అయ్యేది మాత్రం జూలై ఫస్ట్ వీక్‌లోనే. దాంట్లో ఏం కంగారు లేదు. కానీ ఎస్టిమేషన్ ఎంతమంది డివోటీస్ వస్తున్నారు? ఎన్ని రూమ్స్ ఇంకా ఎన్ని రూమ్స్ కావాలి అనే విషయం కోసమని. అందరికీ తెలిసే ఉంటుంది మనకి యాత్ర రిజిస్ట్రేషన్స్. ఈరోజు సాయంత్రం మళ్ళీ అన్ని గ్రూప్‌లలో మళ్ళీ పెడతాం. కాబట్టి ఫాస్ట్‌గా టికెట్స్ బుక్ చేసేసుకోండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. जय जय श्री राधे श्याम.